టీడీపీ లెఫ్ట్ కూటమి అధికారానికి వస్తే 3 నెలల్లో భీమరావు బాడలోనే ఇళ్లు కట్టిస్తామని అక్కడి బాధితులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. టీడీపీ కార్యాలయానికి వచ్చిన భీమరావు బాడ బాధితులు టీడీపీ ఇతర విపక్ష నేతలను కలుసుకుని ఇష్టపూర్వకంగానే తాము ఇళ్లు ఖాళీ చేశామని చెబుతున్న ప్రభుత్వ వాదన పచ్చి అబద్ధమని విన్నవించారు. తమకు నిలువ నీడ లేకుండా చేసి మరో వివాదాస్పద ప్రాంతానికి తరలించారని బోరుని విలపించారు. బాధితుల ఆవేదన విన్న విపక్ష నేతలు వైఎస్ సర్కార్ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భీమరావు బాడ బాధితుల సమస్యపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రజామోదంతోనే భీమరావు బాడను ఖాళీ చేయిస్తున్నామని హోంమంత్రి జానారెడ్డి చేసిన ప్రకటన పచ్చి అబద్ధమని అక్కడి బాధితులు తేల్చి చెప్పారు. ప్రభుత్వ ప్రకటనలో ఎలాంటి వాస్తవం లేదని ఇవాళ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఆయన పార్టీ కార్యాలయంలో కలిసిన భీమరావు బాడ బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, సిపిఐ నేత అజీజ్ పాషా, తెరాస నేత నాయని నరసింహారెడ్డిలతో కలిసి బాధితులతో నిజానిజాలపై టీడీపీ అధినేత సమీక్ష నిర్వహించారు. పట్టా హక్కులు పొంది 90 ఏళ్లుగా నివసిస్తున్న తమను రోడ్డున పడేశారని బాధితులు మొరపెట్టుకున్నారు. చీకట్లోనే పోలీసు బలగంతో తమపై విరుచుకుపడ్డారని కన్నీరు మున్నీరయ్యారు. పునరావాసం కల్పించిన ప్రాంతం కూడా వివాదంలో ఉందని బాధితులు వాపోవడంతో 3 నెలల్లో అదే ప్రాంతంలో తిరిగి ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ కార్యాలయం కోసం కాంగ్రెస్ బలప్రయోగానికి దిగడాన్ని జాతీయ స్థాయిలో ఎండగడతామని ప్రకటించారు. ఒక పార్టీ ఆఫీస్ కోసం పేదవాళ్ల గుడిసెలు కూలగొట్టడం న్యాయమా? ఈ ఇష్యూని జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. అన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలి. అందరి ఎంపీలకి తెలియాలి. అదే మాదిరిగా ఉండే జ్యుడిషియరీ కూడా జ్యుడిషియరీ కాదు, ఇంటెలెక్చువల్స్ అందరికీ తెలియాలి. దానిపైన అందుకని చర్చ చేయాలి, కూడా చర్చ చేస్తాం. భీమరావు బాడ బాధితుల విషయంలో పచ్చి అబద్దాలు చెబుతున్న ప్రభుత్వ పెద్దలు ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు గాని, ప్రభుత్వ ప్రతినిధులు గాని, హోమ్ మినిస్టర్ గాని ఆ ప్రజల యొక్క జనరల్ బాడీకి వారు హాజరై మీడియా ముందు వారి అభిప్రాయం తెలుసుకోవాలని, ఆ ప్రజాభిప్రాయం అనుగుణంగా వారి నిర్ణయాన్ని మార్చుకోవడం కానీ, ఈ బస్తీ వాసులకు న్యాయం చేయడం కానీ చేస్తారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. భీమరావు బాడ బాధితుల విషయంలో వైఎస్ సర్కార్ మెడలు వంచేందుకు అవసరమైతే రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ను కలుస్తామని విపక్ష నేతలు హెచ్చరించారు. ఆ స్థలాన్ని తిరిగి పేదలకు అప్పగించే వరకు పోరాటాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు.